హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మన బ్రెయిన్కి మైండ్కి తేడా ఏంటి అని? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. లైఫ్లో చాలా సిచ్యువేషన్లో ఈ డౌట్ రావచ్చు. బ్రెయిన్ అనేది మన శరీరంలో టచ్ చేయగలిగే ఒక అవయవం అయితే, మైండ్ అనేది కనిపించని తాకలేని శక్తి లాంటిది. ఇంతకీ ఇవి రెండు కలిస్తే మనల్ని ఎలా నడిపిస్తాయి? వీటి మధ్య అసలు తేడా ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. బ్రెయిన్ మరియు మైండ్, ఈ రెండు మాటల్ని మనం చాలాసార్లు ఒకే అర్థాల్లో వాడిస్తున్నాం. నీ మైండ్ సరిగ్గా లేదు అన్నప్పుడు, నీ బ్రెయిన్ పని చేయట్లేదు అన్నప్పుడు దాదాపు ఒకే ఫీలింగ్తో చెబుతున్నాం. కానీ టెక్నికల్గా చూస్తే ఈ రెండు వేరు వేరు. వీటికి బలమైన కనెక్షన్ ఉన్న వాటి పనులు మాత్రం వేరు. ముందుగా బ్రెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రెయిన్ అనేది మన తలలో ఉండే ఒక ఫిజికల్ పార్ట్. దీన్ని మనం చూడవచ్చు, టచ్ చేయవచ్చు. డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్లో చూపించగలరు. దీని బరువు సుమారు 1.4 కేజీల వరకు ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే అన్ని భాగాల్ని కంట్రోల్ చేసే బాస్ లాంటిది. ఉదాహరణకి, నీవు నడుస్తున్నావు అంటే నీ కాళ్ళకి సిగ్నల్ పంపేది బ్రెయిన్. నువ్వు టేస్టీ బిర్యానీ తింటున్నావు అంటే ఆ రుచిని ఫీల్ అయ్యేది బ్రెయిన్. కొత్త విషయాల్ని నేర్చుకోవడం, పాత జ్ఞాపకాలని గుర్తుంచుకోవడం, ఇవన్నీ బ్రెయిన్ చేసే పనులే. బ్రెయిన్లలో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఇవి వైర్లలాగా కనెక్ట్ అయ్యి శరీరం అంతటా సమాచారాన్ని పంపిస్తాయి. ఇది కంప్యూటర్లోని హార్డ్వేర్ లాంటిది. బ్రెయిన్ లేకపోతే బాడీ పనిచేయదు. మన బ్రెయిన్లో 3 మెయిన్ భాగాలుగా పనిచేస్తాయి. అందులో మొదటిది సెరిబ్రమ్. ఇది బ్రెయిన్లోని అతిపెద్ద భాగం. అంటే ఇది ఆలోచించడం, నిర్ణయం తీసుకోవడం, చూడటం, వినటం, రుచి, వాసన ఇలాంటి హై లెవెల్ పనులన్నీ ఇదే చేస్తూ ఉంటుంది. సెకండ్ వన్ సెరిబ్రిల్లం. దీన్ని చిన్న మెదడు అంటారు. ఇది నడవడం, బ్యాలెన్స్ చేయడం, కాళ్ళు చేతులు కరెక్ట్గా కదిలించడం, ఇవన్నీ ఇది చేసే పనులు. నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్. ఇది బాడీ యొక్క ఆటోమేటిక్ ఫంక్షన్స్ అన్ని నడిపిస్తూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, మింగడం, ఇవన్నీ ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి బ్రెయిన్ యాక్సిడెంట్లో డ్యామేజ్ అయితే శరీర భాగాలు సరిగ్గా పనిచేయవు. అందుకే బ్రెయిన్ చాలా సెన్సిటివ్ పార్ట్. ఇంకా మైండ్ అంటే ఏంటో చూద్దాం. మైండ్ అనేది ఫిజికల్ కాదు. దీన్ని చూడలేం, తాకలేం. ఇది మన ఆలోచనలు, ఎమోషన్లు, జ్ఞాపకాలు, మన ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం, ఇవన్నీ కలిస్తే మైండ్ అవుతుంది. ఉదాహరణకి, నీవు సంతోషంగా ఉన్నావు అంటే అది మైండ్ వల్ల. నీవు భయపడుతున్నావు అంటే అది కూడా మైండ్ వల్లే. నువ్వు ఒక సినిమా గుర్తు చేసుకుంటున్నావు అంటే అది కూడా మైండ్ చేసే పనే. మైండ్ అనేది కంప్యూటర్లో సాఫ్ట్వేర్ లాంటిది. బ్రెయిన్ లేకపోతే మైండ్ పనిచేయదు. కానీ మైండ్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మెడిటేషన్, పాజిటివ్ థింకింగ్ ద్వారా. ఉదాహరణకి, నీవు చార్మినార్ చూస్తున్నావు అంటే బ్రెయిన్ కళ్ళ ద్వారా ఫోటో తీస్తుంది. కానీ మైండ్ మాత్రం వామ్మో, ఈ హిస్టరీ ఏదో బాగుంది అని ఫీల్ అవుతుంది. మన మైండ్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కాజియస్. నీవు ఇప్పుడు ఈ ఆర్టికల్ చదువుతున్నావు, నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిని కాజియస్ మైండ్ అని అంటారు. నెక్స్ట్ సబ్ కాజియస్ మైండ్. నీవు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేర్లు మార్చడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా, ఇలాంటి అలవాటును, జ్ఞాపకాలు ఇక్కడ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ అన్కాన్షియస్. ఇది చాలా లోతైన భాగం. నీకు గుర్తులేని జ్ఞాపకాలు, భయాలు, కోరికలు అన్నీ ఇక్కడ దాగి ఉంటాయి. దీన్ని అన్కాన్షియస్ అని అంటారు. ఇప్పుడు బ్రెయిన్ మరియు మైండ్, ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో చూద్దాం. బ్రెయిన్ అనేది హార్డ్వేర్ లాంటిది. ఇది శరీర ఫంక్షన్స్ని నడిపిస్తుంది. మైండ్ అనేది సాఫ్ట్వేర్, ఆలోచించడం, ఎమోషన్స్ గుర్తించేలా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ లేకపోతే మైండ్ పనిచేయదు. కానీ మైండ్ వల్లే మన ప్రపంచం అర్థం చేసుకుంటున్నాం, ఫీల్ అవుతున్నాం. ఉదాహరణకి, బ్రెయిన్ ఒక కార్ ఇంజన్ లాంటిది అయితే మైండ్ డ్రైవర్ లాంటిది. రెండు కలిస్తేనే లైఫ్ స్మూత్గా సాగిపోతుంది. ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయితే మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. జ్ఞాపకాలు పోవడం, ఆలోచనలు క్లియర్గా రాకపోవడం లాంటివి జరుగుతాయి. మొత్తానికి బ్రెయిన్ మరియు మైండ్ రెండు కలిసి మనల్ని మననుగా చేస్తాయి. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంచడం కోసం మంచి ఆహారం, నిద్ర, ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. మైండ్ పాజిటివ్గా ఉంచడానికి మెడిటేషన్, మంచి స్నేహితులు, హాబీస్ సహాయపడతాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే లైఫ్ సూపర్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.